గోరంట్ల మాధవ్ గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో గొడవపడ్డారు. నాకెందుకు సీట్ ఇవ్వట్లేదు, నేను చేసిన తప్పేంటి అని మాట్లాడారు. ప్రజలు క్షమించాలి. గోరంట్ల మాధవ్ గారు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకొని వెళ్తే ఎవరు బెదురుతారండి? మాధవ్ గారు పూర్తి స్థాయిలో బట్టలు వేసుకొని వెళ్తే ఎవరు బెదురుతారండి? మీకు ఎవరు బెదరరు. కాబట్టి ఇంతకు ముందు వీడియోలో ఉన్నట్టుగా అలా బట్టలు ఇప్పేసి మాట్లాడండి. భయపడిపోయి మీ సీట్ మీకు ఇచ్చేస్తారు. You want to see my full figure? Come on, come on. Run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు, నీకేం కాలేదేటి? తిరిగాకనే ఫీజే కొట్టేయింది. ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఆ రోజుతో ఆయన పతనం మొదలైంది. ఏ రోజైతే కెమెరాల ముందుకి తీసుకుని వచ్చి ఆయన ఏడుపు తెచ్చుకొని ఏడ్చినటువంటి ఏడుపది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. గుడ్డు పోయిందా? మ్యూజిక్. రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి, కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి, కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు. సరికే కానీ లోపల సరుకు కాదు. ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం పంపించాం. అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. 175 సీట్లు గెలుపొంది ఒక చరిత్ర సృష్టించాలి, గిన్నీస్ బుక్ రికార్డ్ సృష్టించాలి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి ఎయిమ్. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి, ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. 175 సీట్లు గెలుపొంది ఒక చరిత్ర సృష్టించాలి. నిన్ను నువ్వు కాపాడుకోలేవు. అటు చూడు బే. వైసీపీ మేము లేకపోతే మాట్లాడాలన్నా మేము ఓట్లేసి గెలిపించాము. ఇప్పుడే ఎందుకు వచ్చాడు? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఎందుకు వచ్చాడన్నా? లేకపోతే మా అమ్మందరూ సమ్మ కొట్టమను. న్యాయం జరగలేదు. ఇప్పుడు అడిగి న్యాయం జరగలేదు. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు. అది అడుగు, అలా అడుగు, అది దేనికి వచ్చాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడా? ఇప్పుడు సంచి తర్వాత వచ్చాడన్నా? చేసుకుంటారా ఈసారి? వచ్చా చెప్పులతో కొట్టాలా ఈసారి? తోల తీరిపోయింది. గుడ్ ఈవినింగ్. అమ్మాయి ఏం టార్చర్. అర్థం కాని విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 2019 నుంచి పేదరికం తగ్గిందా పెరిగిందా? అంటే అది అంతకుముందు కనుక వీళ్ళు చెప్పేటువంటి ఫిగర్స్ కనుక కరెక్ట్ అయితే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇస్తే ఇప్పుడు 66 లక్షల మందికి మీరు ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఇస్తుంటే అంటే ఎంత పెరిగిందండి? 27 లక్షల మంది పెరిగారనమాట పేదలు. ఇది అసలు విషయం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పేదరికాన్ని ఏమాత్రం కూడా నిర్మూలించలేదా? ₹1 కోటి ఇతర కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. కూడా నిర్మూలించలేదా? రాజకీయంగాను వ్యక్తిగతంగాను ఇవాళ నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు. నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా కంటకావరం ఏమిటి అని అంటే, కంటకావరం ఏమిటి అని అంటే, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు సన్నా. అదేదో నేను చేస్తా ఉన్నది తప్పు అన్నట్టుగా, నా వల్ల ఏదో ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది తెలుగు జాతి అన్నట్టుగా మిలాఖాత్ చేసుకుని దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఈనూరుకోవాలి. ఈ రోజు నన్ను టార్గెట్ చేసి నా మీద అవాకులు చవాకులు ఇవాళ పెడతా ఉన్నారు. బాధ అనిపిస్తుంది సరే ఇటువంటి మాటలు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు.
అంటాం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన